ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతా ఉన్నారు. ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. మరి అట్లాంటి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఎన్నో మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. అందులో ఒక మార్గమే మండల ఆర్ట్ అని చెప్తూ ఉంటారు. పైగా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ది బెస్ట్ టూల్ మండల ఆర్ట్ అని కూడా చెప్తూ ఉంటారు. మరి మండల ఆర్ట్ అంటే ఏంటి, ఈ మండల ఆర్ట్ ద్వారా ఎలా ఒత్తిడి నుంచి స్ట్రెస్ నుంచి ఫ్రీ అవుతారో తెలుసుకోవాలంటే ఈ మండల ఆర్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రజెంట్ నేను శిల్పారామంలో ఉన్నాను. శిల్పారామం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ప్రశాంతమైన వాతావరణం. మరి ఇట్లాంటి ప్రశాంతమైన వాతావరణంలో మండల ఆర్ట్ కూడా నేర్పిస్తూ ఉన్నారు మైత్రి గారు. మరి మనతో పాటు మైత్రి గారు కూడా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో కావచ్చు మండల ఆర్ట్ అనేది ఏ విధంగా అంటే ఎంత ప్రాచుర్యంలో ఉంది, దాంతోపాటు ఎంతమందికి తెలుసు, ఈ మండల ఆర్ట్ ద్వారా ఎలా ఉపశమనం పొందుతారు ఒత్తిడి నుంచి? ముందు తరాల నుంచి హిందూయిజంలో కానీ బుద్ధిజంలో కానీ మండల ఆర్ట్ ఉందండి. ఇది స్ట్రెస్ ఫ్రీ కోసము ఇంట్లో ఇది పెట్టుకోవడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అని, అండ్ మండల పెయింటింగ్ వేస్తూ ఉంటే ఆ కామ్ వాతావరణం కానీ మన మనసులో ఉన్న ఆలోచనలు కానీ ప్రశాంతత కోసము మండల ఆర్ట్ చూస్ చేసుకుంటున్నారండి. అండ్ ఇంట్లో ఇప్పుడు హోమ్ డెకోర్గా కూడా మండల ఆర్ట్ తీసుకుంటున్నారు. ఇలా మనం ప్యాటర్న్స్ రిపీటెడ్లీ ఇలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు మన మైండ్ తెలియకుండానే కామ్ డౌన్ ఫేస్కి వెళ్ళిపోతుందండి. ఇది ఒక మెడిటేషన్ టూల్ అండి మండల ఆర్ట్ అనేది. గత 2 సంవత్సరాలుగా కూడా ఫ్రీగా మండల ఆర్ట్ అనేది శిల్పారామంలో నేర్పిస్తున్నారు కదా, అంటే ఎట్లా వచ్చింది ఈ ఆలోచన, ఎందుకు ఫ్రీగా నేర్పించాలనుకున్నారు? శిల్పారామం ఎస్ఓ సార్ కిషన్ రావు గారికి కళలు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నేను కిషన్ రావు గారిని అప్రోచ్ అయినప్పుడు సార్ నాకు ఇక్కడ శిల్పారామంలో ఫ్రీ ఆర్ట్ క్లాసెస్ కండక్ట్ చేయమ్మా అని సార్ చెప్పారు. సో అప్పటి నుండి నేను శిల్పారామంలో ఫ్రీ ట్రైనింగ్ క్లాసెస్ పెడుతున్నా అండి వీకెండ్స్లో. ఈ ఆర్ట్ చాలా మందికి తెలియదండి, ఎప్పటి నుండో ఉన్న ఆర్ట్ ఇది. దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం కోసము అండ్ దీని ద్వారా ఉపాధి పొందడం కోసము, మహిళల్ని ఎంకరేజ్ చేయడం కోసము నేను ఇక్కడ ఫ్రీ ఆర్ట్ సెషన్స్ పెడుతున్నా అండి. సో ఇప్పటి వరకు ఎంతమందికి నేర్పించారు, ఎట్లా ఉంది, వస్తూ ఉన్నారా, మండల ఆర్ట్ గురించి తెలుసుకుంటూ ఉన్నారా? ఇప్పటివరకు నేను ఒక 200 to 220 మెంబర్స్కి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చానండి. అండ్ ఇప్పుడు కూడా నేను ప్రతి బ్యాచ్కి 20 to 25 మెంబర్స్ని తీసుకుంటాను. ఒక్కొక్కరికి 8 సెషన్స్ ఉంటాయండి. 4 Saturdays అండ్ 4 Sundays ఉంటాయి. అలా నాకు August 15th వరకు బ్యాచెస్ బుక్ అయిపోయాయండి. సో ఎక్కువగా ఎవరెవరు వస్తూ ఉంటారు మీ దగ్గరికి? నా దగ్గర 90% ఆఫ్ పీపుల్ ఐటీ నుండే వస్తున్నారండి. వాళ్ళు సాటర్డే సండే వాళ్ళకి హాలిడే ఉంటుంది, అదొక రీజన్. అండ్ వాళ్ళు స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది కదండి, వాళ్ళు మార్నింగ్ నుండి నైట్ వరకు ఆల్మోస్ట్ 10 to 12 hours ల్యాప్టాప్ తోటే ఉంటున్నారు కదా. సో కళ్ళకి మైండ్కి రిలాక్సేషన్ కోసము వస్తున్నారు. మండల ఆర్ట్ అనేది ఎక్కువగా దేంట్లో యూజ్ చేస్తూ ఉంటారండి? మోస్ట్లీ డెకరేటివ్ ఐటమ్ మేడం. సో ప్లేట్స్ పైన, కప్స్ పైన, ప్లాంట్ పాట్స్ పైన, అండ్ డోర్కి ఎంట్రీలో డోర్కి 2 sides కానీ, పూజా రూమ్ బ్యాక్గ్రౌండ్ కానీ, వాక్వేలో కానీ, బాల్కనీస్లో కానీ, ఇలా చాలా ప్రతి దాంట్లో వాటర్ బాటిల్స్, ఈవెన్ వాటర్ బాటిల్స్ మీద కూడా మండల ఆర్ట్ చేస్తున్నారండి. మన బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఈ ఆర్ట్ కావచ్చు, వేయడానికి ఎంత టైం పడుతుంది? అంటే చాలా రకాల వెరైటీస్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయి కదా. 3 feet డయామీటర్ పెయింటింగ్ మేడం. ఇది 3 feet డయామీటర్ పెయింటింగ్. ఈవెన్ ఇలా ప్రాపర్గా డాట్స్, స్మాల్ డాట్స్, ఈ ప్యాటర్న్స్ ఇలా ఒక్కొక్కటి ప్యాటర్న్ డెవలప్ చేసుకుంటూ వెళ్తాము. సో ఒక లూప్ కంప్లీట్ అవ్వడానికి ఇందులో ఉన్న 7 loops ఫినిష్ అవ్వడానికి మనకి అరౌండ్ 5 to 6 days పడుతుందండి. పెయింటింగ్ పార్ట్ తర్వాత ఇది ప్రాపర్గా డ్రై అవ్వాలండి. డ్రై అయిన తర్వాత వార్నిష్ వేస్తాము. వార్నిష్ తర్వాత మిర్రర్ పెడతాము. మిర్రర్ అనేది నా సిగ్నేచర్ అండి. మండలాలో మిర్రర్ పెట్టడం నా సిగ్నేచర్ అన్నమాట. అంటే మండల ఆర్ట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ సిగ్నేచర్ ఉంటుంది, ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అంటే ఎట్లా ఎన్ని వెరైటీస్ ఉంటాయండి ఇందులో? మామూలుగా నేను మెటల్వి పెడతాను, ప్రీ మార్క్డ్ వుడెన్ కార్వింగ్స్ పెడతాను, మధ్యలో మిర్రర్స్ పెడతాను, ఇలా చేస్తాను. కొందరు ఓన్లీ పెయింటింగ్ పార్టే ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఓన్లీ పెయింటింగే అడుగుతారు. మన రియల్ లైఫ్లో అప్లయన్సెస్లో కావాలి అనుకుంటే హ్యాండ్ వాష్ దగ్గర మిర్రర్స్ ఉంటాయి, అలా పెట్టుకుంటారు. అండ్ ఇప్పుడు ఎంట్రీలో మిర్రర్ కావాలి అని అడుగుతున్నారు. సో ఆ ఎంట్రీ మిర్రర్లో ఎక్కడైనా ఇప్పుడు మండల పెయింటింగ్ థీమ్లో చూస్ చేస్తున్నారండి. ఓకే, ఆర్ట్ మీద అన్ని డేస్ వర్క్ అనేది
చేస్తూ ఉంటారు కదా, సో ఎట్లా ఉంటుంది కాస్ట్ అనేది? యాక్చువల్గా ఇది 3 feet డయామీటర్ అండి. నాకు అది 5 to 6 days పెయింటింగ్ పార్ట్, మిర్రర్ పార్ట్, సో 7 days తీసుకున్నా కూడా ఈ పెయింటింగ్ కాస్ట్ వచ్చేసి మనకి 12,000 to 15,000 ఉంటుందండి. అండ్ ఐడల్ మీరు చూస్ చేసుకున్న ఐడల్ని బట్టి, ప్రీ మార్కెటింగ్ బట్టి సెంటర్ పార్ట్ ఉంటుంది. సో 12 to 15,000 ఛార్జ్ ఉంటుందండి. మైండ్ నుంచి రిలీఫ్ కావచ్చు, స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావచ్చు, ఒత్తిడి నుంచి ఉపశమనం అని చెప్తూ ఉన్నాం కదా, సో ఎట్లా ఉంది అంటే శిల్పారామం గత 2 years నుంచి చేస్తూ ఉన్నారు కదా, సో ఈ మధ్య కాలంలో ఎట్లా ఉంది అంటే చాలా మందికి ఒత్తిడికి గురవుతున్నారని చెప్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారని చెప్తున్నారు కదా, డిమాండ్ ఎట్లా ఉంది మరి? అంటే ఫ్రీ క్లాసెస్కి ఎట్లా ఉంది? ఫ్రీ క్లాసెస్కి డెఫినెట్గా మంచి రెస్పాన్స్ ఉందండి. అండ్ వాళ్ళు ఆ స్ట్రెస్ని రిమూవ్ చేసుకోవడానికి వస్తున్న ప్రాసెస్లో వాళ్ళు అది ఫీల్ అవుతున్నారు కాబట్టి ఒక్కొక్కరు మళ్ళీ బ్యాచ్లో బుక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫిబ్రవరిలో బ్యాచ్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఆగస్ట్ బ్యాచ్కి కూడా రెడీ ఉన్నారు. సో వాళ్ళకి ఇది అండ్ ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈవెన్ నేను చెప్పిన ప్యాటర్న్స్ అని అలా కాదు, వాళ్ళు అలా స్ట్రెస్గా ఉన్నప్పుడు ఇంట్లో చిన్న ప్యాటర్న్స్ వేస్తూ ప్రాక్టీస్లో ఉంటున్నారు. ఆర్ట్ నేర్చుకున్న తర్వాతకి వాళ్ళు ఎట్లా ఉపశమనం పొందుతున్నారు? వాళ్ళ నుంచి రివ్యూ ఎట్లా ఉంది? వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మేడం, ఎందుకంటే వాళ్ళు తీసుకునే డెసిషన్ మేకింగ్, ఈవెన్ స్కూల్ పిల్లలకైనా ఎగ్జామ్ ఉంది, రేపు ఆన్సర్ చేయాలి, టీచర్ క్వశ్చన్స్ అడుగుతారు, లేకపోతే ఎంప్లాయీ ఉంటారు, వాళ్ళ మేనేజర్కి ఆన్సర్ చేయాలి. సో ఇలా ప్రతిదానికి ఇలా రిలాక్స్ అయిన తర్వాత వాళ్ళ థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుందండి. ఆ థాట్ ప్రాసెస్ చేంజ్ అయినప్పుడు కోపంలో ఉన్నప్పుడు మన డెసిషన్ వేరే ఉంటుంది, కామ్గా ఉన్నప్పుడు మన డెసిషన్ వేరే ఉంటుంది. సో మంచి రెస్పాన్సే వస్తుంది, వాళ్ళు మంచి రిజల్ట్సే చెప్తున్నారండి. మనతో పాటు మండల ఆర్ట్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. మండల ఆర్ట్ అనేది మీకు ముందు నుంచి తెలుసా? ఇక్కడికి వచ్చాక మండల ఆర్ట్ అనేది ఒకటి ఉంటుందని తెలుసా? నాకు యాక్చువల్గా శిల్పారామం ఎన్నో ఇయర్స్ నుంచి వస్తున్నానండి, చూస్తున్నాను, బట్ ఇది నాకు కాదు అని నేను ఎప్పుడు అలా స్కిప్ చేస్తూ వెళ్తానమాట. బట్ రీసెంట్గా అంటే మా వైఫ్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత డాక్టర్ సజెస్ట్ చేశారు, సో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి తనకి అన్న దాంతో ఒక లైట్ మ్యూజిక్ వింటూ ఆ తర్వాత ఇలా ఆర్ట్ నేర్చుకుంటూ ఫస్ట్ నాకు ఇటువైపు ఇక్కడికి వచ్చే వరకు నాకు తెలియదు అనమాట. జస్ట్ ఇది ఆర్ట్ ఒకటే కాదు, ఒకసారి ఇందులో నేర్చుకున్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇది మెడిటేషన్ కూడా, ఇట్స్ ఈక్వాలెంట్ టు మెడిటేషన్. ఇది ఆరిజిన్ వచ్చేసి మనకు బుద్ధిజం ఉంది కదండి, అందు నుంచి ఇది ఎలా వచ్చింది అంటే ఇట్స్ ఎ సర్కిల్, అంటే మనకు ఈ మండల అనేది సర్కిల్ అంటారు, ఓకే, వృత్తం, సంస్కృతంలో వృత్తం అంటారు. అండ్ అట్ ద సేమ్ టైం మనము ఇది ఎలా వేస్తాము, ఈక్వాలెంట్ ప్యాటర్న్, ఒక సిస్టమాటిక్ అరేంజ్మెంట్. మనకు బుద్ధిజం తీసుకుంటే ఒక ఎలా ఉంటుంది, ఒక సిన్సియారిటీ ఉంటుంది, ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఓకే, సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఇక్కడ మనము పెట్టినప్పుడు మనకి ఏంటి అంటే మన మైండ్కి ఎటువంటి థాట్స్ అనేటివి రావన్నమాట. సో మన మైండ్ మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీదే ఉంటుంది, సో దీని మీదే ఉంటూ వేస్తాం కాబట్టి మనకు ఒక స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది అండ్ క్రియేటివిటీ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటారు ఒక ఆర్టిస్టిక్ నేచర్ కూడా వస్తుంది అనమాట. నేను ఒక 1 month నుంచి ఇక్కడ మండల ఆర్ట్ నేర్చుకుంటున్నాను. ఇది ఒక స్ట్రెస్ బస్టర్ నాకు అండ్ క్రియేటివిటీ మైండ్. యాక్చువల్గా నేను ఇప్పుడు కన్సీవింగ్, సో ఇప్పుడు ఈ టైంలో ఇవన్నీ నేర్చుకుంటే నాకు స్ట్రెస్ రిలీఫ్ కానీ క్రియేటివిటీ థింకింగ్ కానీ ఇలా బేబీకి నాకు ఒక రిలాక్సేషన్గా బాగా ఉంటుందని నేను స్టార్ట్ చేశాను ఈ ప్రోగ్రామ్ అనేది. అండ్ దానికి మా హస్బెండ్ కూడా చాలా మోటివేట్ చేశారు దీనికోసం. నేను సమ్టైమ్ అంటే ఇది రాలేదు ఇలా వచ్చింది అంటే కూడా సమ్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం కదా, లేదు చేస్తూ ఉండాలి, ప్రాక్టీస్ కొద్దిగా వస్తుంది బాగా అని మేడం కూడా చాలా బాగా నేర్పించారు. అంటే మనం నార్మల్గా మూడ్ స్వింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా ప్రెగ్నెన్సీ టైంలో. ఇది చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇలా చెట్ల మధ్యలో కూర్చొని ఇలా ఓపెన్ స్పేస్లో చేస్తూ ఉంటే చాలా రిలాక్సింగ్గా ప్రశాంతంగా ఉంది. ఒకనొక రోజు యాక్చువల్గా మాకు పెళ్ళికి ముందు మా వైఫ్ ఆర్టిస్ట్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండేది ఆర్ట్ పైన, తను నోట్బుక్లో వేసేదన్నమాట ఆర్ట్, నన్ను చూసి బాగుండేది అనుకునేవాడిని. ఒకనొక రోజు ఇక్కడ చూడడం వల్ల ఇక్కడ పెయింటింగ్ జరుగుతుంది చూసామండి, మండల ఆర్ట్ అని చెప్పేసి. మేడం అడిగాము ఇక్కడ వచ్చి, ఏం మేడం దీని ఏమని అడిగితే ఇక్కడ ఫ్రీ అండి, మీకు ఎవ్రీ సాటర్డే సండే 4 to 7 PM ఫ్రీగానే ఉంటుంది అన్నారు. యాక్చువల్గా మేము డౌట్ పడ్డాం, ఇది నిజమేనా లేకపోతే ఇక్కడికి వచ్చి మా దగ్గర అమౌంట్ ఏమైనా తీసుకుంటారని చాలా భయపడ్డాం యాక్చువల్గా. ఎందుకంటే మేము స్టూడెంట్స్, మా దగ్గర అమౌంట్ ఉండదు. కానీ మేము మేడం నమ్మాం. అడిగితే మేడం మాకి మీరేమి అమౌంట్ పే చేయనక్కర్లేదు, మీరు సింపుల్గా వచ్చి నేర్చుకోండి, మెటీరియల్స్ మాత్రం మీరు తెచ్చుకోవాలంతే, వర్క్ మొత్తం ఇక్కడ ఉన్న మేమే నేర్పిస్తామని చెప్పారు మేడం.
మాకు చాలా హెల్ప్ చేశారండి మేడము. ఇక్కడికి వచ్చి మంచిగా నేర్చుకున్నాము. మా వైఫ్ యాక్చువల్గా ఇప్పుడు చూస్తుంటే తను చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అయిందండి. యాక్చువల్గా అయితే అసలు తను చిన్న చిన్న బుక్స్లో వేసేది ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద బోర్డు వేసిందంటే నాకు ఆశ్చర్యంగా ఉందండి. మెయిన్లీ నాకు మండల గురించి ఫస్ట్ మా డాటర్ నుంచే తెలుసు. తన ఆల్మోస్ట్ ఫ్రమ్ 8 years నుంచి తన మండల చేస్తుంటుంది. బట్ తన పేపర్ మీద పెన్ ఆర్ట్ చేస్తుంటుంది. సో మేము ఒకసారి ఇక్కడ శిల్పారామం వచ్చినప్పుడు ఇక్కడ మ్యామ్ పెట్టారు, యాక్చువల్లీ ఎగ్జిబిట్ లాగా పెట్టారు అప్పుడు మేము ఫస్ట్ వచ్చినప్పుడు. సో అప్పుడు వి గాట్ టు నో ఓకే మండల పెయింట్ మీద కూడా ఇలా వేయచ్చు, MDF బోర్డ్ మీద ఇలా వేయచ్చు అనేది అప్పుడు మాకు తెలుస్తుంది. సో దాని తర్వాత మేము ఫస్ట్ వీఆర్ కస్టమర్ టు హర్. యాక్చువల్లీ ఫస్ట్ టైం మేము మండల కొనుక్కున్నాం యాక్చువల్లీ వాళ్ళ దగ్గర. తర్వాత వీ గాట్ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ, ఓకే మేము కూడా నేర్చుకోవచ్చు అని చెప్పి చూసాము. సో మ్యామ్తో అడిగితే మీరు కూడా రండి సార్ అని చెప్పారు. సో అప్పటి నుంచి మేము వస్తున్నాము. రియలీ ఇట్స్ స్ట్రెస్ రిలీవర్ యాక్చువల్లీ. యాజ్ ఎవ్రీ వన్ సెడ్, మండల చాలా కాన్సన్ట్రేషన్ మనకి పెంచుతుంది, స్ట్రెస్ రిలీఫ్ చేస్తుంది, ప్లస్ ఒక సమానాలకు తీసుకొస్తుంది యాక్చువల్లీ మనకి. మైండ్ రిలీఫ్ మంత్ర మండల అంటూ ఎంతో మంది నేర్చుకుంటున్నారని చెప్పుకోవచ్చు. శిల్పారామం వంటి ప్రశాంతమైన వాతావరణంలో మండల ఆర్ట్ నేర్చుకోవడానికి అయితే చాలా మంది వస్తూ ఉన్నారు. ఏజ్తో సంబంధం లేకుండా చిన్న నుంచి పెద్ద వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఫ్రీగా మైత్రి గారు అయితే మండల ఆర్ట్ నేర్పిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒకే విధమైన ఆర్ట్ అంటే దాదాపు మెయిన్గా చెప్పాలంటే కూడా ఒక 3 నుంచి 4 hours కూడా ఒకే ఆర్ట్ మీద కాన్సన్ట్రేషన్గా వర్క్ చేస్తూ మెదడుకు పదును పెడుతూ ఆలోచనలు అదుపు చేస్తూ కూడా వాళ్ళంతా కూడా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతున్నారని చెప్పుకోవచ్చు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతుండడంతో పాటు కొంతమంది దీన్ని ఉపాధిగా చేసుకుంటూ మండల ఆర్ట్ నేర్చుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అనిల్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.